పాలమూరు పార్కులకు మహర్దశ. మున్సిపల్ నిధులతో 20 పార్కుల ఏర్పాటు. మున్సిపల్ పార్కును ప్రారంభించిన ఎమ్మెల్యే. మామ్నార్ పట్టణంలోని R&B గెస్ట్ హౌస్ ప్రాంగణంలో 5 లక్షల రూపాయల మున్సిపల్ నిధులతో నూతనంగా నిర్మించిన చిల్డ్రన్స్ పార్కును మామ్నార్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో మహబూబ్ నగర్ పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 20 పార్కులను అభివృద్ధి చేయాలని చెప్పి వాటికి మున్సిపల్ కార్పొరేషన్ నిధులు, ముడా నిధులు అన్నిటినీ కూడా కేటాయించుకొని టెండర్ ప్రక్రియ పూర్తయి శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. మన కార్పొరేషన్ తెలంగాణలోనే ఒక నెంబర్ 1 కార్పొరేషన్గా కావాలి, మహబూబ్ నగర్ ఫస్ట్ అనేటట్టుగా ఉండాలి అని చెప్పి అన్ని ప్రణాళికలు చేస్తూ ఉన్నాం. మన క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మహబూబ్ నగర్ ఉండాలి. అందుకు ఈరోజు ఇక్కడ R&B గెస్ట్ హౌస్ దగ్గర చిల్డ్రన్ ప్లే ఏరియా, అలాగే పార్కు, అలాగే ఒక మహిళా శక్తి క్యాంటీను ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తూ ఉన్నాం. గతంలో ఇదే ప్లేస్లో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అని చెప్పి గత ప్రభుత్వం ప్రపోజ్ చేసింది. ఇంత మంచి సెంటర్లో అందరూ వచ్చి కూర్చొని టైం స్పెండ్ చేసే ఈ ప్రాంతంలో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పెట్టినుంటే మొత్తం కూడా కంపు అవుతూ ఉండే. కాబట్టి గవర్నమెంట్ తోటి మాట్లాడి ఒప్పించుకొని ఆ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఉన్న ప్లేస్ను ఈరోజు పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంగా మార్చి దానికి నిధులు కేటాయించడం. టెండరింగ్ ఇప్పుడు అవుతుంది, రేపు ఎల్లుండో ఫ్లాష్ అవుతుంది. ఒక 20-30 రోజులలో దానికి కూడా శంకుస్థాపన చేస్తాం. దాని వెనక సైన్స్ మ్యూజియం ఒకటి ప్లాన్ చేస్తూ ఉన్నాం, దానికి కూడా ఫండ్స్ తీసుకొచ్చే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మొత్తానికి మురికి కూపంగా మారాల్సిన ఈ ప్రదేశాన్ని పెద్దలు, పిల్లలు, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు వచ్చి విజ్ఞానాన్ని ఆర్జించుకునేటట్టుగా, సాయంత్రం ఆహ్లాదంగా ఇక్కడ సమయం కేటాయించుకునేటట్టుగా ఇక్కడ గ్రంథాలయాలు, విజ్ఞాన కేంద్రం, సైన్స్ మ్యూజియం, చిల్డ్రన్ పార్కు, ఒక కెఫ్టేరియా ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు ఇక్కడికి నేను, ముడా చైర్మన్ గారు, మిగతా నాయకులందరం కూడా వచ్చి ఈ R&B మున్సిపల్ పార్కును ఓపెన్ చేయడం జరిగింది.